నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని గంగవరం మండలం పెద్ద అగ్ని గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మహమూద్ అబీద్ అనే బాలుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు నిన్న రాత్రి సుమారు 6 గంటల సమయంలో మహమ్మద్ అబీద్ ట్యూషన్ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా పెద్ద అగ్ని సమీపంలో ఓ 2-వీలర్ అతడిని ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అబీద్ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. మృతుడు గంగవరం మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. చిన్న వయసులోనే బాలుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తాలూకు గంగవరం మండలం పెద్దూగిని గ్రామంలో ఆడ రోడ్డు క్రాస్ అయ్యేటప్పుడు ఇది లేదు, సర్వీస్ రోడ్డు లేదు, డ్రైనేజ్ లేదు, లైట్లు లేదు, ఎప్పుడు యాక్సిడెంట్ అవుతా ఉంది. మాకి ఆడ చాలా తొందరగా ఉంది. ప్రభుత్వము ఏమన్నా దయచేసి మాకేమన్నా న్యాయం చేయాలి, అక్కడ న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. దూగిని గ్రామము గండ్రాస్పల్లి ఫస్ట్ గంగవరం అని రాత్రి మా పిల్లోడు ట్యూషన్కి పోయి వస్తూ ఉంటే వాళ్ళ అబ్బా చికెన్ అంగడి పెట్టుకున్నాడు పెద్దోగిని గేట్లో. ట్యూషన్కి పోయి వస్తూ ఉంటే 2-వీలర్ రోడ్ అటాక్గా వచ్చి యాక్సిడెంట్ చేసేది. పిల్లోడు చనిపోయినాడు. మాకు గవర్నమెంట్ సాయం చేయాలని, ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుకుంటాము. మాకు అక్కడ బస్ స్టాప్కి చాలా ఇబ్బందిగా ఉంది. ఈ పక్క ఆ పక్క పోయేకి చాలా ఇబ్బందిగా ఉంది. ఇంతవరకు 10 మంది వరకు చనిపోయినారు మా గేట్లో. దానికి ప్రభుత్వం సహకరించి మనకి ఏదన్నా ఏం చేస్తే బాగుంటుంది చూసి ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటాం. హైవేలో ఆ ఊర్లో పెద్ద ఉగిని గ్రామంలో అక్కడ క్రాస్ చేసి అక్కడ హైవేకి మాకు క్రాస్ చేస్తే బాగుంటుంది అని మేము మరీ కోరుతున్నాం ప్రభుత్వం. హైవే లైట్లు లేవు, సర్వీస్ రోడ్ లేదు, అక్కడ చాలా ఇబ్బందిగా ఉంది.